తాను ఏ బాధ్యతలు స్వీకరించినా తనకంటూ ఒక ప్రత్యేక శైలిని ఏర్పరచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నటువంటి ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు గారు ప్రస్తుతం ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఏసీబీ డీజీ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ముందుగా మీకు అభినందనలు సార్, ఏసీబీ డీజీగా బాధ్యతలు స్వీకరించినందుకు. సార్, మీరు ఏసీబీని ఏ విధంగా బలోపేతం చేయబోతున్నారు? నేను వచ్చింది వాళ్ళే ప్రిలిమినరీగా మా ఆఫీసర్స్తో డిస్కస్ చేసిన తర్వాత నాకు కొన్ని విషయాలు అర్థమైనాయి. కొన్ని ఏరియాస్లో ఆంధ్రప్రదేశ్ ఏసీబీ ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉంది. కొన్ని విషయాల్లో సిబిఐ కంటే కూడా మెరుగైనటువంటి పనితీరు కనపరుస్తోంది. కానీ కొన్ని విషయాల్లో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. వాటిని ఫుల్ఫిల్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా ప్రాసిక్యూషన్ విషయంలోనూ కేసులు కోర్టుల్లో నడిపించే విషయంలోనూ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. స్టాఫ్ ప్రాబ్లము, అలాగే మంచి లీగల్ స్టాఫ్ దొరకకపోవడం, వీటన్నిటి వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. వాటిని అధిగమించాలి. అంతేకాకుండా మేము ఆంధ్ర ఏసీబీ చేయాల్సినటువంటి పనులు కూడా ఇంకా కొన్ని ఉన్నాయి. కొన్ని ముఖ్యంగా కార్పొరేట్ ఫ్రాడ్లు, బ్యాంక్ ఫ్రాడ్లు, ఫైనాన్షియల్ ఫ్రాడ్, ఇలాంటివి చేసేటటువంటి వైట్ కాలర్ క్రిమినల్స్ విషయంలో ప్రత్యేకమైనటువంటి స్కిల్స్ కావాలి. వీటిని ఇన్వెస్టిగేట్ చేయాలంటే ఆ రకమైనటువంటి స్కిల్స్ ఉన్న విభాగాలని ఏర్పాటు చేసుకోవడం, వాళ్ళని బలోపేతం చేయడం, వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇప్పించడం, ఈ విషయాల్లో కాన్సన్ట్రేట్ చేయగలిగినటువంటి అవకాశం ఉంది. ఆ అవకాశాన్ని కూడా ఉపయోగించుకుంటాం. సార్, ప్రస్తుతానికి మన రాష్ట్రంలో ప్రత్యేకించి సిబిఐ విధులను కూడా మీరే నిర్వర్తించాల్సిన అవసరం ఉంటుంది. ఆ మేరకు ఏసీబీ స్టాఫ్ ఉందంటారా? ఏసీబీ ఎప్పుడైనా కేవలం స్టాఫ్ ఉన్నంత మాత్రాన పని జరగదు. చేయాలన్నటువంటి చిత్తశుద్ధి, పట్టుదల, కార్యదీక్ష, కెపాసిటీ, వీటిని పెంపొందించుకోవడం ముఖ్యం. దానికి అవసరమైనటువంటి కెపాసిటీ ఏసీబీ దగ్గర పుష్కలంగా ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అందరూ ఏసీబీ పరిధిలోకి వస్తారు. కాబట్టి ఎటువంటి అవినీతి సమాచారం వచ్చినా దాన్ని హ్యాండిల్ చేయగలిగినటువంటి సమర్థత, సరిపడా మ్యాన్ పవర్ ఏసీబీ దగ్గర ఉన్నాయి. సార్, ఏసీబీ అవినీతి చేపలను పట్టుకోవటం, కేసులు నమోదు చేయటం, కోర్టులకు సబ్మిట్ చేయటం, ఇదంతా సహజంగా జరిగేటువంటి ప్రక్రియ. కానీ కోర్టుల్లోనేమో ఆ కేసులు వీగిపోవటం, తిరిగి వారి ఉద్యోగాల్లోకి వెళ్ళటం, మళ్ళీ యథావిధిగా వారి కార్యక్రమాలు వాళ్ళు చేయడం, ఇది కొనసాగుతుంది. అది మీ అందరికీ తెలిసినటువంటి విషయమే. దీన్ని పూర్తి స్థాయిలో మీ మార్కుగా ఏదన్నా నిరోధించడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు ఏమైనా తీసుకోబోతున్నారు? మీరు చెప్పింది అసలు వాస్తవం కూడా కాదు. ఎందుకంటే ఏసీబీ కేసులు కోర్టుల్లో వీగిపోవడం అనేది అరుదుగా జరిగే విషయం, సాధారణంగా జరగదు. అరుదుగా జరిగే విషయం. కొన్నిసార్లు కోర్టులు కూడా వాళ్ళ జడ్జిమెంట్ ఉపయోగిస్తారు. కొన్ని కేసులు వీగిపోయినప్పటికీ కూడా అప్పీల్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ప్రాసిక్యూషన్ వింగ్ని మేము బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని ముందే చెప్పాను. అంతకుమించి యాజ్ ఆన్ టుడే మేము పెట్టిన కేసులన్నీ వీగిపోతున్నాయి అనడం అది వాస్తవం కాదు. ఈ అవినీతి నిరోధించడానికి ప్రజల నుంచి ఎలాంటి సహకారం కోరుతున్నారు? ప్రజలకి మీరేం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు? ఏసీబీ అనేది రాష్ట్ర ప్రజల చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం. అవినీతిని నిరోధించడానికి లంచాలు డిమాండ్ చేసి ప్రజలను ఏడిపించే వాళ్ళకి చట్టరీత్యా చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి ప్రజలకు ఉన్నటువంటి ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని ప్రజలు ఎంత మేరకు ఉపయోగించుకోగలిగితే ఏసీబీ అంత మేరకు పనిచేయడానికి సిద్ధంగా ఉంది. ఏసీబీని కాంటాక్ట్ చేయడానికి వివిధ మార్గాల ద్వారా మేము ఫేస్ టైము, ట్విట్టరు, వాట్సాప్, ఫోన్ నంబర్లు, ఈమెయిలు ఇవన్నీ కూడా మీకు అందజేస్తున్నాం. ఏదో ఒక సమాచారం మాధ్యమం ద్వారా మీరు ఆ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే మీకు అవినీతి వల్ల ఎటువంటి ఇబ్బంది రాకుండా
అవినీతి పరుల భారతం పడడానికి ఏసీబీ పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. దీన్ని ఎంతవరకు ఉపయోగించుకుంటారనేది ప్రజలు సహకరించాలి. ప్రజలు కూడా ఈ విషయంలో భాగస్వాములు కావాలి. ఈ పరిస్థితి అవినీతి పరుల భరతం పట్టేందుకు ప్రజలకు చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధం ఏసీబీకి ప్రజలు సహకరించాలని చెప్పి ఏసీబీకి డైరెక్ట్ డీజీ గారు కోరుతా ఉన్నారు. కెమెరా పర్సన్ మోహన్తో నాగభూషణం, సివిఆర్ న్యూస్, విజయవాడ.